ఏం దశరథ మహారాజా ఏం పోయినట్టు నువ్వు నేర్చగా ఉన్నావు ఏంటి చేస్తావు కారణం ఏంటంటే మరేమిటి లేదు మహాప్రభు నాకు ధనం లేక కాదు డబ్బు లేక కాదు నా కడుపులో సంతానం లేకపోవడం నాకు విచారంగా ఉన్నదనట అప్పుడు కూడాను మరేమీ లేదు నీకు సంతానమే కావాలనుకుంటే పుస్తకాన్ని త్యాగం చేయమన్నాడు ఆ దశరథ మహారాజు కూడాను ఆ రోజు కూడాను పుస్తకాన్ని త్యాగం చేసినాడు ఆ మహానుభావుడయ్యా ఆ శ్రీహరి కూడాను ఆ దశరథ మహారాజు గర్భంలో పుట్టాడు ఈనాడు కూడాను మనం పాడుతున్నాం ఎలాగైనా అల్లతో నాయన ఒకటాయ రెండాయ రెండు స్థలం తెప్పి 7 మాసాల గర్భవతులు అయ్యా ఎలాగనైనా నాయన 7 మాసాల దగ్గర నాయన 7 గొల్లో బలవాయి నాయన 7 మాసాల తెలియదు కానీ కనుక్కునే తల్లులు తెలుసు కాబట్టి అప్పుడు కూడా ఆ దశరథ మహారాజు అంటుందట కౌసల్యాదేవి నాదా నాకు ఆడ కష్టం కలుగుతున్నాయి అనగానా అప్పుడు ఏం జరిగిందయ్యా నాయన కుటుంబకర నిలుకొలరా ఉయ్యాల నాయన యావేళ కౌసల్య ఉయ్యాల
కన్నాడట. కన్నప్పుడు కూడా ఎలాగ నాయన పెద్దవాడు రామచంద్రుడు ఎలాగొన్నాడు తండ్రి, నాయన నల్లవాడు నాయన నామాల కలవాడు దశరథ మహారాజు కూడాను భ్రమతలు కలుగుతున్నట. ఎలాగ నాయన ఎంతవరకు నాకు సంతానం లేదు, ఎలాంటి బాలుడిని కన్నాను అని దశరథ మహారాజు కూడాను సంతోషంతో ఆనందంతో కూడాను అప్పుడు ఏం చేశాడయ్యా, ఆ రోజు కట్టాడు జ్వాల, ఈ రోజు మనం కట్టలేదు, ఈ రోజు మనం పాడలేదు. ఆ రోజు కూడాను ఆ దశరథ మహారాజు కూడాను ఆ జ్వాల కట్టి ఇంకెలాగ పాడుతున్నాడయ్యా, ఆయన నాయన చాలా పాటలు పాడే పాడుతుందట. పాడుతున్నప్పుడు దశరథ మహారాజు కూడా చిన్న కోరికతో కోరాడు, ఏమిటంటే నాకు సంతానం కలిగినప్పుడు ఆ నిండుకున్నాడు చంద్రుడు వస్తున్నట, అలాంటి కొడుకు గాని నాకు పుడితే నీ పేరు పెడతాననేసి దశరథ మహారాజు మనసులో అనుకున్నాడు. కానీ వ్యామోహంతో ఆ పేరు మర్చిపోండట. మర్చిపోయిన తర్వాత రామచంద్రుడు ఏం చేశాడయ్యా, ఆయన కన్నులో ఎక్కలేదు వాడు పెట్టి చూపు చూడలేదు ఆయన పోలైనా తాగలేదు వాడు పొమ్మలేం తాగలేదు ఆయన బోలు బోలు బాల ఉయ్యాలు వాడు బాసపడ తన్నాడు ఉయ్యాలు వారుని పట్టుకుని నాదా ప్రాణేశ్వర మన రామచంద్ర మన వారుడు కూడా పడుకోవడం లేదు, కారణం ఏంటి, వారు తాడడం లేదనేసి చెప్పగానా వశిష్ఠ మహారాజు వెళ్ళాడట. దశరథ మహారాజు వెళ్ళి మహాప్రభు నాకు సంతానం కలిగింది, నా వారు కూడా పడుకోలేదని అంటే ఏమి ఎప్పుడు ఏది చేసినావో ఒకసారి గుర్తొచ్చిపోయా అనగానా అప్పుడు దశరథ మహారాజు గుర్తొచ్చింది. ఓహో నిన్ను కొన్నాడు ఆ చంద్రుడు వచ్చినప్పుడు నేను మనసులో అనుకోను ఆ పేరు పెట్టలేదని కదని అప్పుడు రామచంద్ర ఎలా పేరు వచ్చిందయ్యా, శ్రీరామ చంద్రానే వాడు నామములో పెట్టాడు ఆయన కంటి చూపు చూచాడు
తాగి కంటి చూపు కూడా చూశాడయ్యా. అవును. అప్పుడు కూడా నీకు ఎలాగనైనా లాలి లాలి పరమానంద జో 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 ఇట్టుండే ఓపిక ఇంద్రుండే మాటలో జో జో జోలి ఎట్టుండే ఓపిక చంద్రుండే మాటలో జో జో జోలి లాలి పరమానంద రామ గోవింద జో జో జోలి పాలకొరన కొరక మామలస్తాయే జో జో జోలి మామూలుకి నూరెండు నాకు నూరెండు జో జో జోలి అమ్మా ఆ ప్రసాదం మాకు ఇచ్చి ఎన్నిసార్లు చేయాలి ఆనవాళ్ళు చెప్తే మేము పాడతాం పెసాలు తెచ్చి